టు బీ హానెస్ట్ ఒక విషయం అడుగుతా. నేను చెప్పే కంటెంట్ గానీ, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ గానీ, నేను చెప్పే డీటెయిల్డ్ డెప్త్ విషయాలు గానీ, మీకు ఇంకెక్కడైనా దొరుకుతున్నాయా? మీ హానెస్ట్ ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పుర్రి. ఏంది కదా అంటే ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నా బ్రో. సో, మీకు లైక్ చాలా విషయాలు చెప్తున్నా. చిన్న చిన్న టర్మ్స్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా నేను. ఈవెన్ దో ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియోలు చేస్తున్నా గూడా, తర్వాత నెక్స్ట్ ఏముంటది అని చెప్తున్నా గూడా, నెక్స్ట్ ఏం చేయొద్దు, ఏం చేయాలి అని చెప్తున్నా గూడా, ఇన్ని చేసినా గూడా యూ ఆర్ నాట్ సబ్‌స్క్రైబింగ్. నా వ్యూస్ చూడుర్రి బ్రో. మహా అంటే 1000, 1500, 2000 వరకే పోతున్నాయి. అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ వాచింగ్. సరే చూస్తున్నారు. చూసినప్పుడు సబ్‌స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, ఐ హోప్ లైక్ నేను మీకు ఏమన్నా హెల్ప్ చేస్తున్నా అని అనిపిస్తే మాత్రం పక్కా సబ్‌స్క్రైబ్ చేసుకోరి. నాకు తెలుసు నేను ఎట్లాంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నా అని చెప్పి. నేను ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా అని చెప్పి. సో, నా మీద నాకు క్లారిటీ ఉంది. బట్ సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి విషయాలు చెప్పాలని చెప్పి అనిపిస్తది. సో, ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్. మీ ఫ్రెండ్స్‌కి, మీ జూనియర్స్‌కి అందరికి కూడా షేర్ చేయి. సో, అది నా రిక్వెస్ట్. సో, ఇట్స్ నాట్ ఎన్ ఆర్డర్. ఇట్స్ ఎ రిక్వెస్ట్. అండ్ ఏంది కదా అంటే ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా వ్యూస్ రాకపోయినా అండ్ చాలామంది బ్రో 1000 మంది చూస్తే దానిలో ఒక 500 మంది సబ్‌స్క్రైబ్ చేసుకోనోళ్ళే ఉంటున్నారు. సో, ఇన్ని టెక్నికల్ టర్మ్స్ చెప్పి, బ్రో ఇది ప్రాసెస్ ఇట్లా ఉంటది. ఇది చేయాలి, ఇది చేయొద్దు అని చెప్పినా గూడా ఇది సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. సో, సమ్ టైమ్ ఇట్ హర్ట్స్. సో, ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ అదొక్కటే చెప్తా నేను. అంతే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్లైడింగ్, స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా? సో, స్లైడింగ్ అంటే ఏంది? ఆర్ అప్‌గ్రేడేషన్ అంటే ఏంటిది? ఈ స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్‌కి ఎవరు ఎలిజిబుల్? ఓకేనా? అండ్ దాని తర్వాత ఏ ఏ ఫేసెస్ వరకి ఈ స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ అనేది ఉంటది. అండ్ దాంతో పాటుగా మనకి స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్‌ని యూజ్ చేద్దాం అనుకుంటే మనం ఎట్లాంటి థింగ్స్‌ని చూసుకోవాలి. అండ్ ఎట్లాంటి మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తా నేను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడు. నీకో క్లారిటీ వస్తది. స్కిప్ చేసి కింద కామెంట్ సెక్షన్‌లోనో లేకపోతే మీకు ఏ డౌట్‌లుంటే ఆ డౌట్‌లే నేను చెప్తా. అవునా కదా? సో, మళ్ళీ అదే కామెంట్ సెక్షన్‌లో పెట్టడము, వీడియోస్ చూడక కామెంట్ చేస్తే రిప్లై ఇస్తా అనుకోవడం అట్లాంటివి చేయకుర్రి. సో, పర్సనల్ మెసేజెస్ గానీ అవేం పెట్టకుర్రి. జస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతది. ఓకేనా? సో, ఇంకేమైనా డౌట్ ఉంటే మన అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ది లైవ్ ఉంటది కదా! అందులో అటెండ్ గారి చెప్పేస్తా. అండ్ బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్‌కి సంబంధించి ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయింది అని తెలుసు. సో, ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ లోపల మనకి ఈ స్లైడింగ్ ఎప్పుడు యూజ్ అయితది అంటే ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి బ్రో. సో, ఈ ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ లోపల నచ్చని కాలేజ్ వచ్చినోళ్ళకు ఓకేనా? నచ్చని కాలేజ్, నచ్చని కోర్స్ వచ్చినోళ్ళకి ఈ స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ అనేది హెల్ప్ అయితది బ్రో. ఓకేనా? సో, మనం ఈ స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? స్లైడింగ్ అంటాం. ఎస్ఎల్ఐడిఐఎన్‌జి ఓకేనా? ఆర్ అప్‌గ్రేడేషన్ అంటాం అన్నట్టు. అప్‌గ్రేడేషన్ ఓకేనా? సో, ఎవరికైతే ఫేజ్ 1 లోపల ఆల్రెడీ సీట్ వచ్చిందో ఓకేనా? స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ ఈస్ నథింగ్ బట్ ఆల్రెడీ ఏదో ఒక ఫేజ్ లోపల సీట్ వచ్చి, మనం ఒక మంచి కాలేజ్‌కి, ఒక మంచి కోర్స్‌కి వెళ్దాం అనుకున్నప్పుడు ఓకేనా? ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ వచ్చింది. సెకండ్ ఫేజ్‌లో కావచ్చు ఓకేనా? లేకపోతే థర్డ్ ఫేజ్‌లో కావచ్చు. ఒకవేళ మీరు మంచి కాలేజ్ ఆర్ కోర్స్‌కి పోదాం అనుకోని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటే దాన్ని స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ అంటాం అన్నట్టు. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకొని సీట్ వస్తే ఓకేనా? సో, వెబ్ ఆప్షన్‌లు పెట్టుకొని సీట్ వస్తే దాన్ని స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ అంటాం. ఇప్పుడు నేనున్నా బ్రో. ఓకేనా? సో, చిన్న ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు నేనున్నా. నాకేంటిది గాంధీ లోపల అనస్థీషియా సీట్ వచ్చింది. ఓకేనా? గాంధీ మెడికల్ కాలేజ్ లోపల అనస్థీషియా లోపల సీట్ వచ్చింది. సో, ఇప్పుడు నేనేం చేస్తా? నాకు గాంధీ అనస్థీషియా వద్దు అని చెప్పి నేనేం చేస్తా కదా అంటే ఉస్మానియా లోపల అనస్థీషియా కావాలనుకుంటా అన్నట్టు. ఫేజ్ 1లో ఆల్రెడీ నాకు సీట్ వచ్చింది. ఓకేనా? అండ్ నేనేం చేస్తా కదా అంటే ఫేజ్ 2 సెకండ్ ఫేజ్ లోపల ఏం చేస్తా కదా అంటే నాకు గాంధీ వద్దు అని చెప్పి గాంధీ లోపల జాయిన్ అయితా. జాయిన్ అయ్యి సెకండ్ ఫేజ్ లోపల ఏం చేస్తా కదా అంటే నాకు గాంధీ వద్దు. ఉస్మానియా లోపల అనస్థీషియా కావాలని చెప్పి ఉస్మానియా లోపల
అనస్థీషియా పెట్టుకున్నాననుకో. ఓకేనా. ఒకవేళ నాకు సీటొస్తే దాన్ని స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ అంటామన్నట్టు. ఓకేనా. సింపుల్లీ ఆల్రెడీ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల సీటొచ్చి ఇంకొక ఫేజ్ లోపల అంటే ఏ ఫేజ్ అయినా సరే బ్రో. ఓకేనా. సో, ఏ ఫేజ్ అయినా సరే అది ఫేజ్ 1 గావచ్చు, లేకపోతే ఫేజ్ 2 గావచ్చు, లేకపోతే ఫేజ్ 3 గావచ్చు. ఓకేనా. సో, ఫేజ్ 1 లోపల సీటొచ్చినా, ఫేజ్ 2 లోపల సీటొచ్చినా, ఫేజ్ 3 లోపల సీటొచ్చినా అప్‌గ్రేడ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే, సో, ఫేజ్ 3 దాకా ఆలోచించకుర్రి. ఓకేనా. సో, ఫేజ్ 3 దాకా ఆలోచించకండి. జస్ట్ ఫేజ్ 2 వరకు మాత్రమే ఆలోచించండి. ఓకేనా. సో, ఫేజ్ 1లో సీటొచ్చింది. ఫేజ్ 2 లోపల అప్‌గ్రేడ్ అయిదాం అనుకుంటున్నావు. వేరే కాలేజ్‌కి, వేరే కోర్స్‌కి. ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్‌ని కన్ఫర్మ్ చేసుకొని, సెకండ్ ఫేజ్ లోపల మీరు వెబ్ ఆప్షన్‌లో పెట్టుకుంటే, అప్పుడు సీటొస్తే దాన్ని స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ అంటామన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడేంది గదా అంటే స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ ఈస్ నథింగ్ బట్ ఆల్రెడీ ఒక ఫేజ్‌లో సీటొచ్చి, సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెడుతున్నాం. ఓకేనా. స్లైడింగ్ ఈస్ నథింగ్ బట్ ఆల్రెడీ సీటొచ్చింది. సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెడుతున్నాం. అప్పుడు సీటొస్తే దాన్ని స్లైడింగ్ అంటామన్నట్టు. స్లైడింగ్ ఎక్కడికెళ్ళి ఎక్కడికి మరే? అంటే ఆల్రెడీ ఫేజ్ 1 లోపలొచ్చిన కాలేజ్ నుండి సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌కి స్లైడింగ్ అవ్వడం అన్నట్టు. అప్‌గ్రేడేషన్ అవ్వడం అన్నట్టు. ఓకేనా. ఫేజ్ 1లో ఆల్రెడీ నాకు సీటొచ్చింది. నేనేం చేసినా సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్‌లు పెట్టినా. అప్పుడు నాకు సీటొస్తే దాన్ని స్లైడింగ్ అంటాం. ఓకేనా. అప్పుడు నాకు సీటొస్తే దాన్ని మనం స్లైడింగ్ అంటామన్నట్టు. సో, ఈ స్లైడింగ్‌కి మరి ఎవరు ఎలిజిబులు? ఓకేనా. ఈ స్లైడింగ్‌కి ఎవరు ఎలిజిబుల్ మరే అనే విషయానికొస్తే, ఎవరికైతే ఆల్రెడీ సీట్ అలాట్‌మెంట్ అయితదో, ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ అయితదో ఎవరికైతే వాళ్ళు ఈ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ జేయడానికి ఎలిజిబుల్ అయితరు. కానీ ఎప్పుడు ఎలిజిబుల్ అయితరు? ఏదో ఒక ఫేజ్ లోపల సీటొచ్చి ఓకేనా. ఏదో ఒక ఫేజ్ లోపల సీటొచ్చి, వాళ్ళు ఆ కాలేజ్ లోపల, ఆ కోర్స్ లోపల జాయిన్ అయినప్పుడు మాత్రమే ఈ స్లైడింగ్‌కి ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఈ అప్‌గ్రేడేషన్‌కి ఎలిజిబుల్ అయితారన్నట్టు. స్లైడింగ్ అయినోళ్ళు లైక్ స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్‌కి ఎవరు ఎలిజిబులు? సీట్ అలాట్‌మెంట్ అయ్యి, ఎవరైతే జాయిన్ అయితారో వాళ్ళు మాత్రమే ఈ స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్‌కి ఎలిజిబులు. ఓకేనా. జాయిన్ అయిన తర్వాత నువ్వేం జేయాల్సుంటది గదా అంటే, సెకండ్ ఫేజ్ గావచ్చు, వేరే ఫర్దర్ ఫేజెస్ లోపల నీకు నచ్చిన కాలేజ్ ఆర్ కోర్స్‌ని బెట్టుకోవాలి. ఓకేనా. సో, అప్పుడు మనకు సీటొస్తే దాన్ని స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ అని జెప్పి అంటా ఉంటామన్నట్టు. ఓకేనా. సో, ఏ ఏ ఫేజెస్ వరకి స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ ఉంటది అనంటే, మనకి ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ ఫేజ్ లోపల సీటొచ్చినోళ్ళకి సెకండ్ ఫేజ్‌కి పక్కా ఛాన్స్ ఇస్తారు. ఈ స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్‌కి. అండ్ ఫేజ్ 3 లోపల గూడా మనకు స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్‌కి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. నీకు ఫేజ్ 1లో సీటొచ్చింది బ్రో. నచ్చిన కాలేజో, నచ్చిన కోర్సో రాలేదు. నువ్వు సెకండ్ ఫేజ్ లోపల మంచిగా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటా జాయిన్ అయ్యి, ఫేజ్ 1లో వచ్చిన దాంట్ల జాయిన్ అయితావు. ఓకేనా. ఫేజ్ 1లో సీటొచ్చింది నీకు. జాయిన్ అయినవు. కానీ నచ్చిన కోర్స్, నచ్చిన కాలేజ్ రాలేదు. సెకండ్ ఫేజ్‌లో ఏం చేస్తావు? నచ్చిన కాలేజ్, నచ్చిన కోర్స్ పెట్టుకుంటావు. అప్పుడు నీకు ఛాన్స్ ఇస్తారు సెకండ్ ఫేజ్‌ల. అండ్ థర్డ్ ఫేజ్‌లో కూడా ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్‌కి మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఓకేనా. సో, మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం చేస్తారు కదా అంటే స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్‌కి ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 లోపల. ఇంకేదైనా ఫేజ్ ఉంటే ఆ ఫేజ్‌లో ఇయ్యరా బ్రో అంటే ఇయ్యరు బ్రో. ఓకేనా. సో, ఏం చేస్తారు కదా అంటే స్లైడింగ్ ఏమి ఇవ్వరన్నట్టు. ఆల్రెడీ ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్‌లో పెట్టుకునే ఛాన్స్ అయితే ఇచ్చేలాగా చూస్తారన్నట్టు. ఎందుకంటే వీళ్ళేం చేస్తారు కదా అంటే స్లైడింగ్ ఉన్న రోజు స్లైడింగ్ కోసమే పెట్టుకుంటా ఉంటారన్నట్టు. ఓకేనా. సో, అది ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ బ్రో. ఓకేనా. అది అయిపోదు. ఏం కాదన్నట్టు. ఫేజ్ 1లో వస్తది జాయిన్ అయితారు. సెకండ్ ఫేజ్‌లో ఏం చేస్తారు కదా అంటే, సెకండ్ ఫేజ్‌లో కూడా మళ్ళా వెబ్ ఆప్షన్‌లో పెడతారు. రాకపోతే థర్డ్ ఫేజ్‌లో పెడతారు. రాకపోతే ఇంకా ఎన్ని ఫేజ్‌లు ఉంటే అన్ని ఫేజ్‌లలో పెడుతూనే ఉంటారు కదా అని చెప్పి, సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్, థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత స్లైడింగ్ అనేది ఆప్షన్ ఇవ్వరు. ఓకేనా. దాన్ని మీరు గుర్తుపెట్టుకోర్రి. అండ్ ఈ స్లైడింగ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే నువ్వు మెయిన్‌గా చేయాల్సిన విషయాలేంది? నువ్వు మెయిన్‌గా ఫోకస్ చేయాల్సిన విషయాలేందంటే, నీకొకవేళ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ జేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కాగా నీకొకవేళ ఫేజ్ 1లో సీటొస్తే ఫేజ్ 1లో జాయిన్ గావాలే. ఒకవేళ నీకు ఫేజ్ 2లో సీటొస్తే ఫేజ్ 2లో జాయిన్ గావాలే. లేకపోతే
ఫేజ్ 3లో సీటొస్తే ఫేజ్ 3లో జాయిన్ గావాలి. ఓకేనా. సో, ఫేజ్ 3 లోపల జాయిన్ అయినోళ్ళకి మేబీ స్లైడింగ్ ఛాన్స్ ఇస్తారా? ఇయ్యరా? తెలవదు గానీ, ఫేజ్ 1, ఫేజ్ 2లో మాత్రం పక్కా స్లైడింగ్‌కి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, నీకు సీటొస్తే మాత్రం నువ్వు జాయిన్ గావాలే. జాయిన్ అయినప్పుడు మాత్రమే నువ్వు నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితవు. ఫేజ్ 1లో సీటొస్తేనే ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ అయితేనే సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితవు. సెకండ్ ఫేజ్‌లో సీటొచ్చి జాయిన్ అయితేనే థర్డ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితవు. అంటే థర్డ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. నీకు సీటొచ్చింది, కాలేజ్ నచ్చలే, కోర్స్ నచ్చలే అని చెప్పి లైక్ అనుకోకుండా నువ్వేం చేయాల్సి ఉంటదంటే యూ హావ్ టు డెఫినైట్‌లీ జాయిన్. ఓకేనా. నువ్వు పక్కాగా జాయిన్ అనేది అవ్వాల్సుంటది. జాయిన్ అయిన తర్వాతనే నీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సింపుల్లీ సీటొచ్చిన తర్వాత జాయిన్ గావాలే. స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చెయ్యాలంటే. ఓకేనా. ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం జూసుకుంటే, మనం ఎట్లాంటి మిస్టేక్‌లు అవాయిడ్ జేయాలి మరే అనంటే, నువ్వు ఆల్రెడీ నీకు నచ్చని కాలేజ్ లోపల సీటొచ్చింది. ఓకేనా. అది ఫేజ్ 1 గావచ్చు, ఫేజ్ 2 గావచ్చు. నీకు ఆల్రెడీ సీటొచ్చింది బ్రో. అదేంటిది? నీకు నచ్చని కాలేజ్‌లో సీటొచ్చింది. ఇప్పుడు నువ్వేం జేయాలే? అందులో జాయిన్ గావాలి. నచ్చలే. ఓకేనా. ఐ అగ్రీ విత్ థట్. నీ కోర్స్ నచ్చలే, కాలేజ్ నచ్చలే. నచ్చకపోయినా గూడా నువ్వేం జేయాలే? యూ హావ్ టు జాయిన్. నీకు ఫేజ్ 1లో సీటొస్తే ఫేజ్ 1లా, ఫేజ్ 2లో సీటొస్తే ఫేజ్ 2లా. ఎన్ల సీటొస్తే అందుల జాయిన్ గావాలే. ఓకేనా. దెన్ జాయిన్ అయిన తర్వాత ఏం జేయాలే? అంటే సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకునేటప్పుడు అంటే ఆల్రెడీ నువ్వు జాయిన్ అయినావు గాబట్టి, ఇప్పుడు స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ అనేది ఉంది గాబట్టి ఓకేనా. స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ అనేది ఉంది గాబట్టి నువ్వేం జేయాలే? నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెడుతున్నావు గాబట్టి, వెబ్ ఆప్షన్‌లు టాప్ కాలేజెస్ పెట్టుకోవాలే. ఓకేనా. ఆల్రెడీ నీకు ఫేజ్ 1లో సీటొచ్చింది జూషిర్రా? ఈ కాలేజ్ కంటే మంచి కాలేజ్‌లు మాత్రమే ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లల్ల ఇవ్వాల్సుంటది. ఓకేనా. లేదు బ్రో, నేను ఏది పడితే అది ఇస్తా అని అన్నావనుకో, ఇక్కడ అప్‌గ్రేడేషన్ అనేది స్లైడింగ్ అనేది ఉంది. ఓకేనా. ఆల్రెడీ నువ్వు జాయిన్ అయినవు. ఫేజ్ 1లో సీటొచ్చింది. నువ్వు జాయిన్ అయినవు. అప్‌గ్రేడేషన్ ఆర్ స్లైడింగ్ అనేది ఉన్నది. ఇప్పుడు ఏమైతది గదా అంటే, నువ్వు టాప్ కాలేజ్‌లు గాకుండా వేరే ఏదన్నా కాలేజ్‌లు పెడితే, ఆ కాలేజ్‌లల్ల సీటొస్తది. ఓకేనా. నువ్వు వెబ్ ఆప్షన్‌లో పెడతావు బ్రో. ఏ కాలేజ్ పెడితే ఆ కాలేజ్‌ల నీకు సీటొచ్చే ఛాన్స్ ఒకవేళ ఉంటే మాత్రం ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఫేజ్ 1లో సీటొచ్చింది. సపోజ్ ఏందంటే కేఎంసీలో నీకు సీటొచ్చింది బ్రో. ఫర్ సపోజ్. నువ్విప్పుడు ఏం జేసుకోవాలే? గాంధీ లోపల ట్రై జేయాలే. లేకపోతే అప్‌గ్రేడేషన్ లోపల ఉస్మానియా లోపల ట్రై జేయాలి. ఉస్మానియా, గాంధీ లోపల ట్రై జేయాలి. లేదు నీకు కేఎంసీలో వచ్చింది గదా అని జెప్పి నువ్వేదో ప్రైవేట్ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టినావనుకో, ఇందులో అచ్చేస్తది. ఓకేనా. అక్కడ సీట్ ఉందనుకో, ఏదో ప్రైవేట్ కాలేజ్ ఫస్ట్ ఆప్షన్‌లో పెడితే అందులో సీట్ వచ్చేస్తదన్నట్టు. ఓకేనా. కాబట్టి ఈ మిస్టేక్‌ని మనం అవాయిడ్ జేయాలి. ఎందుకు ఈ మిస్టేక్‌ని అవాయిడ్ జేయాలి అంటే, మనకు స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ అనేది ఉన్నది. ఓకేనా. స్లైడింగ్ అనేది ఉన్నది. ఈ స్లైడింగ్ వల్ల మనకు లాస్ ఏమైతది? ఓకేనా. ఈ స్లైడింగ్ వల్ల మనకు లాస్ ఏంటిది మరి అనంటే, నువ్వు టాప్ కాలేజ్‌లు పెట్టుకుంటే టాప్ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే టాప్ కాలేజ్‌లో వస్తది. లేదు నువ్వు లో కాలేజ్ పెట్టుకున్నావనుకో, లో కాలేజ్‌లో వస్తది. ఈ రావడం వల్ల ఏమైతది గదా అంటే, ఆల్రెడీ నీకు ఫేజ్ 1లో వచ్చిన సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా. అంటే నువ్వు ఫేజ్ 1ల వెబ్ ఆప్షన్ పెట్టుకున్నావు. నీకు సీట్ అలాట్‌మెంట్ అయింది. కన్ఫర్మ్ చేసుకున్నావు. ఓకేనా. జాయిన్ అయ్యి సీట్‌ని కన్ఫర్మ్ చేసుకున్నావు. ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టినవు. ఓకేనా. సో, ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టినప్పుడు ఏం చేయాలే? టాప్ కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవాలే. లేదు టాప్ కాలేజెస్ కాకుండా ఏది పడితే అది పెట్టుకున్నా అనుకున్నావనుకో, లో కాలేజ్ పెట్టుకున్నావనుకో, సెకండ్ ఫేజ్‌లో నీకు ఫర్ సపోజ్ సీట్ వచ్చిందనుకో, అచ్చుడితోటే ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఈ ఫేజ్ 1 సీట్ అనేది వేరే పర్సన్‌కి ఇచ్చేస్తారు. ఓకేనా. సో, స్లైడింగ్ అప్‌గ్రేడేషన్ అంటే ఏందంటే, ఆల్రెడీ వచ్చిన దానికన్నా మంచి చూజ్ చేసుకో. ఓకేనా. నువ్వు ఆల్రెడీ ఏదైతే కాలేజ్ వచ్చిందో దానికన్నా మంచి చూజ్ చేసుకో. నువ్వు పెట్టుకున్న వెబ్ ఆప్షన్‌లను బట్టే వాళ్ళు సీట్ ఇస్తారు. ఓకేనా. సో, దాన్ని నువ్వు మైండ్‌లో పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం మిస్టేక్ చేస్తారు గదా అంటే, యాక్చువల్లీ ఇది నేను చెప్పొద్దు. కానీ చెప్తున్నా. ఏం చేస్తారు గదా అంటే, ఫేజ్ 1 లోపల సీట్ వస్తది బ్రో. జాయిన్ అయితరు. హ్మ్. సెకండ్ ఫేజ్ లోపల ఒక వెబ్ ఆప్షన్ పెట్టుకునే ఛాన్స్ ఉన్నది గదా! అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెడతారు బ్రో. ఏది పడితే అదే పెడతారు. అందులో ఏమైతది? అందుల
సీటొస్తది. ఇప్పుడు ఈ సీటొచ్చినాక ఏం చేస్తారు మళ్ళా? ఫేజ్ 1 కాలేజ్‌కి పోతారు. సర్టిఫికేట్‌లన్నీ అంటే ఫేజ్ 1 సీట్ క్యాన్సెల్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఫేజ్ 2లో సీట్ వచ్చుడు తోటే ఫేజ్ 1 సీట్ క్యాన్సెల్ అయిపోతది. ఈ సర్టిఫికేట్‌లన్నీ తెచ్చుకొని ఫేజ్ 2 లోపల ఇచ్చి సబ్మిట్ చేసి జాయిన్ కావాల్సుంటది. అప్పుడేమంటారు కదా అంటే, "అన్న నేనేదో మిస్టేక్‌లో పెట్టుకున్నా అన్న వెబ్ ఆప్షన్‌లు. వేరే ఎవలో పెట్టిర్రన్న. వాళ్ళు పెట్టిర్రన్న, వీళ్ళు పెట్టిర్రన్న" అంటారన్నట్టు. సో, అప్పుడు మనం ఏం చేయలేం. ఫేజ్ 2 లోపల నీకు సీటొచ్చిందంటే ఫేజ్ 1 సీట్ క్యాన్సెల్ అయిపోతది. "అన్న నా ఫేజ్ 1 కాలేజే మంచిగుండే అన్న" అని అంటారన్నట్టు. అప్పుడు ఏం చేత్తవు బ్రో? ఏం చేయరాదు. కాబట్టి మంచిగా ఇప్పుడే జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్‌లో స్టార్ట్ అయితే, లేకపోతే థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయితే మంచి కాలేజీలు పెట్టుకో. ఓకేనా. సో, ఏది పడితే అది బ్లైండ్‌గా పెట్టుకున్నావనుకో ఇబ్బంది పాలైతావు అన్నట్టు. నీకు సీట్ రాకపోయినా మంచిదే. ఓకేనా. ఫేజ్ 1 లోపల నీకు నచ్చని కాలేజ్, నచ్చిన కోర్స్ రాలేదనే నువ్వు వెబ్ ఆప్షన్‌లో పెట్టుకుంటున్నావు. నీకు అదే ఫేజ్ 2లోనో, ఫేజ్ 3లోనో సీట్ రాకపోయినా మంచిదే. కానీ మంచి కాలేజ్ వచ్చేటట్టు చూసుకో. ఆల్రెడీ ఫేజ్ 1 కాలేజ్ కన్నా మంచి కాలేజ్ వచ్చేటట్టు చూసుకో అంటున్నా నేను గంతే. ఓకేనా. నేను చెప్పేది ఒకటే. నీకు సీట్ రాకపోయినా మంచిదే. కానీ ఓకేనా. ఒకవేళ సీటొస్తే మాత్రం ఈ ఫస్ట్ ఫేజ్‌లో ఏదైతే వచ్చిందో దీనికన్నా మంచి కాలేజ్ వచ్చేటట్టు చూసుకో అని చెప్తా. ఓకేనా. ఇట్స్ మై లైక్ ఏమంటాం కదా అంటే హానెస్ట్ ఆన్సర్. ఓకేనా. రాకపోయినా మంచిదే బ్రో సీటు. కానీ ఒకవేళ వస్తే మాత్రం ఫేజ్ 1 కన్నా ఫేజ్ 2లో వచ్చిన కాలేజో, ఫేజ్ 3లో వచ్చిన కాలేజో మంచిగుండాలె. దీనికన్నా తక్కువది పెట్టుకున్నావనుకో ఇగ నీ అదృష్టాన్ని నేను డిఫైన్ చేయలేనిగ. ఓకేనా. సో, అది. ఇంత మంచిగా క్లారిటీగా చెప్పిన తర్వాత గూడా ఇగ నువ్వు ఈ మిస్టేక్ చెయ్యవని చెప్పి అనుకుంటున్నా. సో, జాయిన్ గార్రి. జాయిన్ అయ్యి సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో ట్రై చేయిర్రి. ఓకేనా. సో, ఈ స్లైడింగ్ ఆర్ అప్‌గ్రేడేషన్ అనేది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఓకేనా. సో, ఫేజ్ 2 లోపలుంటది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ అప్‌గ్రేడేషన్ అనేది ఫేజ్ 3 లోపలుంటది గానీ, ఇంకా తర్వాత ఫేజెస్ లోపల ఉంటది అని జెప్పి అనుకోకుర్రి. ఓకేనా. సో, మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ లైక్ ఫేజ్ 2లోనైతే పక్కా ఉంటది బ్రో. ఓకేనా. సో, ఫేజ్ 3లో గూడా ఒకవేళ ఫేజ్ 3 ఉంటే మాత్రం పక్కా ఉంటది. ఫర్దర్ ఫేజెస్ లోపల ఉండే ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా. సో, దాని మీద డిపెండ్ గాకుర్రి బాగా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో గారి. పక్కా ఈ వీడియో ఎట్లుంది అని జెప్పి కామెంట్ జేయిర్రి. అండ్ దాంతో పాటుగా ఓకేనా. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. డు ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.